what do you think has worked so well for the climax of the film? Many things అండి. I feel there's a certain mix of కొంత హ్యూమర్ ఉంటుంది, కొంత ఎమోషన్ ఉంటుంది, అండ్ అందరూ ఉన్నారు ఆ క్లైమాక్స్లో. ఏదో ఒకటి హీరోయిన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు కాకుండా అందరిది చిన్న చిన్నగా వేసుకుంటూ వెళ్ళాము. వాళ్ళు కారప్పొడితోటి, అంటే ద విమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ వే, దెన్ ఆ గవిరెడ్డితోటి హ్యూమర్, ఆ కిటికీలన్నీ మూసేయండి, కిటికీలన్నీ తెరిసేయండి. సో ఒక హ్యూమర్ టింజ్ నుంచి, అంటే అది అసలు చాలా ఎడ్జ్ మీద వెళ్ళాల్సిన సీన్. ఎందుకంటే ఇప్పుడే ఒక డ్రమాటిక్ సీన్ లో ఆమె అంతా చెప్పేసింది వెంటనే కరెంట్ పోతుంది. సో ఆ టైం కూడా అంతా రాజ్ డెఫినెట్లీ హ్యాడ్ అ గుడ్ హ్యాండ్ టు ప్లే ఇన్ ఇట్, బికాస్ డ్రామాని ఎంతసేపట్లో కట్ చేయాలి, తక్కువని ఇక్కడ కట్ చేసేద్దాం, నౌ విల్ గో. దెన్ అనసూయ వచ్చేసి సారీ అక్క అంటుంది, మళ్ళీ కిరణ్మయ్ వస్తుంది. సో అక్కడ మళ్ళీ చిన్న హ్యూమర్ షిఫ్ట్ అవుతుంది. సో ఇఫ్ యు సీ ద మీటర్ ఇస్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్, అండ్ దెన్ కాన్స్టెంట్ బిల్డప్ ఆఫ్ డేంజర్. ఇంకొకటి మాకు వచ్చిన సమస్య ఏంటంటే వీడు వచ్చి జీప్ మీద కూర్చొని ఉంటున్నాడు, ఆడేం చేయడు. యాక్చువల్ గా టిపికల్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, నువ్వెళ్ళరా బ్యాచ్ పంపిస్తుంటాడు తప్పితే ఆడేం చేయడు. ఆడు అక్కడ కూర్చొని ఉన్నాడు. సో కాన్స్టెంట్ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు ఆడు కూర్చున్నాడు, ఆడు ఏం చేయట్లేదు, ఇప్పుడు వాడు ఎందుకు కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి ప్లాన్ ఏంటంటే we were constantly feeding that వాడికి he doesn't think it's necessary for him to even come. ఇది ఇట్లా మినిట్స్లో అయిపోద్ది ఇంకా వీళ్ళని, సో వీళ్ళని ముందు ఆ ఫైర్ గిన్న వేసేసి భయపెట్టాలి, ఇట్లాంటి అంటే హీ చాలా ఇన్ఫీరియర్ గా చూస్తాడు. తిన్ని నేర్పించాను, నేను వెళ్ళిపోవడం ఏంటి అనేది వాడి ఫీలింగ్. బేసిక్ వెళ్ళి ఆడుకుంటారు అంతా, నేను కూర్చొని సినిమా చూస్తాను అంటాడు ఫస్ట్ లో. సో ఫైనల్లీ వాళ్ళని తిడతాడు, ఫైటింగ్ రాకపోతే రౌడీలు ఎందుకురా అంటాడు, అండ్ దెన్ స్లోలీ అది యాక్సెప్ట్ చేసే స్టేజ్కి వస్తాడు. అనవసరంగా ఒక రాక్షసుని క్రియేట్ చేశాను రా అంటాడు. ఆ తర్వాత ఇంకా మెల్లగా వెళ్తాడు అనమాట.